ప్రపంచవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా నిలిచినటువంటి ఏకైక అంశం ఇజ్రాయెల్ చేసేటువంటి యుద్ధాలు. ఏదో ఒక దేశంతో యుద్ధం చేయడం అంటేనే చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నటువంటి ఈ తరుణాలలో ఇజ్రాయెల్ 3 ప్రాంతాల మీద యుద్ధాలు చేస్తూ ఉంది. హమాజ్ మీద గత సంవత్సరం యుద్ధం ఆరంభించినటువంటి ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం ఇరాన్ దేశం మీద యుద్ధం చేస్తూ ఉంది. అదేవిధంగా వారి దేశానికి సంబంధించినటువంటి వెస్ట్ బ్యాంక్లో కూడా యుద్ధం చేస్తూ ఉంది. అంటే ముచ్చటగా 3 ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తూ ఉంది. అసలు ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేయడానికి కలిగినటువంటి కారణాలని మనం ఒకసారి పక్కన పెడితే, ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు దేశం అంత శక్తివంతమైనటువంటి దేశముగా, ఇజ్రాయేలు దేశం చేసేటువంటి యుద్ధాల గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకా ఏ ఒక వ్యక్తి కూడా మాట్లాడుకోలేనటువంటి శక్తివంతమైనటువంటి దేశంగా ఆ దేశం పరిణతి చెందడానికి, లేకపోతే ఆ దేశం అభివృద్ధి పొందడానికి కలిగినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలేంటి? అసలు ఇజ్రాయెల్ దేశానికి అంత ధైర్యం ఇచ్చింది ఎవరు? అసలు ఇజ్రాయెల్ దేశం వెనుక ఉన్న ఆ శక్తివంతమైనటువంటి శక్తి ఏంటి అనేటువంటి విషయాల్ని నేను చాలా క్లుప్తంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ. గూగుల్ని తీసుకున్నా కానీ, యూట్యూబ్ని తీసుకున్నా కానీ, ఫేస్బుక్ని తీసుకున్నా కానీ, వీటన్నిటికీ కూడా అధినేతలు ఎవరు? అసలు ఈ టెక్నాలజీకి అన్నిటినీ కూడా ఆరంభించినటువంటి ఆరంభకులు ఎవరు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, వాటి వెనకాల ఉన్నటువంటి ఒకే ఒక మేధోశక్తి ఇజ్రాయేలు దేశస్తులది. అవును, ఇజ్రాయేల్ దేశం అంత ప్రతిభావంతులైనటువంటి గొప్ప గొప్ప హ్యూమన్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయగలిగింది. ఈరోజు మార్క్ జూకర్బర్గ్ ఫేస్బుక్కి అధినేతగా ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ, అసలు ఈరోజు మనం యూట్యూబ్లో వీడియోలు చూడాలన్నా కానీ, లేకపోతే ఏదైనా ఒక సమాచారం రావాలన్నా కానీ, అది అంతా కూడా ఎవరి ద్వారా వస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశం ద్వారా మాత్రమే వస్తుంది. అవును, ఇజ్రాయేలీలు ఉత్పత్తి చేసినటువంటి టెక్నాలజీని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్, ఈరోజు మనం ఆ చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉందన్నా కానీ, ఐఫోన్ కానీ, యాపిల్ ఫోన్ కానీ, ఏ ఫోన్ అయినా చూడండి, ఆ ఫోన్స్ అన్నిటి వెనకాల ఉన్నటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశం ప్రొవైడ్ చేసిందే. ఇజ్రాయెల్ దేశం ప్రొవైడ్ చేసినటువంటి టెక్నాలజీ వారి చేతుల్లో ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీగా ఉంటుంది. వ్యాపారవేత్తలు రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచిస్తారు, కానీ ఇజ్రాయెల్ దేశము రాబోయేటువంటి తరాలు ఏ విధంగా ఉండబోతుందో ముందే నిర్ణయించేసింది. రాబోయేటువంటి తరాలంతా కూడా సెల్ ఫోన్ల ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్రతుకుతాయి అనేటువంటి విషయాన్ని ముందే పసిగట్టినటువంటి ఇజ్రాయెల్ ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ముందుగానే వారు కనుగొనడం జరిగింది. వారు రిలీజ్ చేసినటువంటి టెక్నాలజీని ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపయోగించగలుగుతూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా వారికి ఉన్నటువంటి అతి బలమైనటువంటి సోర్సెస్ ఏంటి అంటే, రాబోయేటువంటి తరాలకి అందించేటువంటి టెక్నాలజీ వారి చేతుల్లో ఉంది. ఇక రెండో విషయాన్ని ఒకసారి మనము ఆలోచించినట్లయితే, ఈ మధ్య హిడెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు రీసెంట్గా అదాని మీద ఒక ఆర్టికల్ రాశారు. ఏమని రాశారు? అదాని గురించి చాలా బ్యాడ్గా రాశారు. ఎప్పుడైతే ఆ ఆర్టికల్ రిలీజ్ అయిపోయిందో, ఆ రిలీజ్ అయినటువంటి మరుసటి రోజే అదాని సెన్సెక్స్ అనేటువంటిది చాలా డౌన్ అయిపోయింది. సెన్సెక్స్లో అదాని స్థానం చాలా చివరికి పడిపోయింది. ఎందుకు మనం ఈ విషయాన్ని పరిశీలించాలి అంటే, ప్రాముఖ్యంగా రాసినటువంటి వ్యక్తి హిడెన్బర్గ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి వారు. అవును, పేరు చివర బర్గ్ అనేటువంటి పదం మనకు తగిలింది అంటే అతను ఖచ్చితంగా ఇజ్రాయేలీ దేశస్థుడై ఉంటాడు. అంటే హిడెన్బర్గ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి వారు ఎవరు? వారు ఖచ్చితంగా కూడా ఇజ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటిది మనము మర్చిపోకూడదు. అంటే ఈ టెక్నాలజీ ఎవరి నుంచి వచ్చింది? ఆ టెక్నాలజీ కూడా అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఒక వ్యక్తి గురించి ఇచ్చారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని, ఒకవేళ అది నెగటివ్ స్టేట్మెంట్ అయితే ఆ నెగటివ్ స్టేట్మెంట్ ఆధారంగా ఆ మనిషి యొక్క గ్రాఫ్ ఎంతగా పతనమైపోతుందో, ఎంతగా పడిపోతుందో అనడానికి వారు ఇచ్చినటువంటి ఒక రీసెర్చ్ పేపరే మనకి ఉదాహరణగా కనపడతా ఉంది. అంటే వాళ్ళు ఎవరిని హీరో చేయాలనుకుంటే వారిని హీరో చేయగలరు, వాళ్ళు ఎవరిని జీరో చేయాలనుకుంటే వారిని జీరో చేయగలరు. కారణం ఏంటి అంటే, వాళ్ళ కాడ ఉన్నటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ టెక్నాలజీ కూడా చాలా శక్తివంతమైనటువంటి టెక్నాలజీ. అంటే వాళ్ళు ఏదైనా ఒక మనిషి మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అది ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది తప్ప ఫేక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వరు అనేటువంటిది ప్రపంచ దేశాల స్థాయిలో వాళ్ళు పొందుకున్నటువంటి ఒక గొప్ప గుర్తింపు. కాబట్టి ప్రపంచ దేశాలలో ఎక్కువగా గుర్తింపు పొందినటువంటిది, నమ్మకత్వాన్ని పొందుకున్నటువంటి బ్రాండ్ ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్ దేశం మాత్రమే. ఇక మూడవది మనం ఒకసారి ఆలోచిస్తే, మనం అందరం మొబైల్స్ వాడుతూ ఉంటాం కదా.
మొబైల్స్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఈరోజు ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? ఇజ్రాయేలీ దేశం చేతుల్లో ఉంది. అవును, ఇజ్రాయెల్ దేశం చేతిలో మనం వాడేటువంటి డేటా, మనం చేసేటువంటి రీసెర్చ్, మనం చూసేటువంటిదంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎవరైనా కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కానీ, ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరైనా కూడా మరి అంతమొందించాలనేటువంటి కుట్ర పన్నుతున్నారని కానీ మొబైల్లో ఎక్కడైనా రీసెర్చ్గా దొరికింది అంటే వాటిని మొత్తంగా పసిగట్టేటువంటి శక్తి ఇజ్రాయేలీ దేశానికి ఉంది. అది ఎలా అనుకుంటా ఉన్నారా? పెగసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళు రూపొందించారు. ఇది ఒక స్పైవేర్. ఇజ్రాయేలీ దేశం వాళ్ళు ఆరంభించినటువంటి సైబర్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అనమాట. అంటే ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా వీళ్ళ గురించి కుట్ర చేయాలి అని ఆలోచిస్తే అది వెంటనే వీళ్ళకి రిపోర్ట్ చేస్తుంది. మనకి తెలుసో తెలియకనో ఈరోజు మన మొబైల్స్ అన్నిటిలో కూడా వాళ్ళ టెక్నాలజీ ఉంది. కాబట్టి మొబైల్లో ద్వారా కానీ లేకపోతే మొబైల్స్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఆధారంగా కానీ ఎవరు ఏ కుట్ర చేయాలన్నా కూడా ఆ కుట్రని వెంటనే భగ్నం చేయగలిగినటువంటి శక్తి ఇజ్రాయేలీ దేశానికి ఉంది అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఇక 4వ అంశాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అంటే, అమెరికా దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ జో బైడెన్ గారు వచ్చి నెతన్యాహును కలిసి మేమేం చేయమంటావు అని అడిగేటువంటి స్థాయికి రాగలిగింది అంటే అమెరికా దేశం వెనకాల ఇజ్రాయేలీల యొక్క హస్తం ఎంతగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది కదా. అంటే అమెరికా దేశానికి ఉన్నటువంటి టెక్నాలజీనన్నిటిని కూడా వెనక నుండి ప్రొడ్యూస్ చేస్తుంది 90% ఇజ్రాయేలీ దేశస్తులు మాత్రమే. ఈరోజు ప్రపంచంలో జీడిపి రేటు 50% పైన ఉంది. ఎక్కడ? అమెరికా దేశంలో. ఈరోజు అమెరికా దేశంలో అంతగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని శాసించేటువంటి స్థాయిలో, అది ఆర్థికంగా కానీ ఇంకా ఏ స్థాయిలో అయినా కానీ వాళ్ళు డెవలప్ అవ్వగలుగుతూ ఉన్నారంటే దాని వెనకాల ఉన్నటువంటి మూల కారణం కూడా ఇజ్రాయెల్ దేశమే. అవును, ఇజ్రాయేలీ దేశం అంతగా వారికి టెక్నాలజీని ప్రొవైడ్ చేసింది. కాబట్టి ఈరోజు జో బైడెన్ గారు కూడా వచ్చి నెతన్యాహును మళ్ళీ గెలిపించండి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడగలుగుతూ ఉన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అగ్ర అధినేతలు కూడా ఇజ్రాయేలీ దేశం దగ్గర ఎంతగా వినయ విధేయతలు కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇక 5వది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొజాద్. అవును, మొజాద్ అనేటువంటి పేరు మనం వినే ఉంటాం కదా. ప్రపంచమంతటిలో కూడా వీళ్ళందరూ కూడా స్పైగా వేగుల వారిగా తిరుగుతూ ఉంటారు. ప్రపంచమంతా కూడా మీరు ఎక్కడ చూసినా ఏ దేశంలో చూసినా కూడా ఇజ్రాయేలీలు ఉంటారు. కారణం ఏంటి అంటే వీళ్ళు అభివృద్ధి చేసుకున్నటువంటి టెక్నాలజీ అటువంటి టెక్నాలజీ అనమాట. అంటే వీరు ఏ దేశంలోనైనా సరే అక్కడ ఏదైనా వ్యతిరేకంగా కుట్ర జరుగుతూ ఉందని తెలిసిందంటే ముందుగా ఇజ్రాయేలీ దేశస్తులకి ఖచ్చితంగా ఆ విషయం తెలిసిపోతుంది. ఎలా అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లో ఒక సినగోగును కనుగొన్నారు. అంటే యూదులు చేసేటువంటి ప్రార్థన మందిరం, ఆ ప్రాంతంలో ఒక గోడౌన్లో వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంతము పాకిస్తానీ దేశానికి కూడా తెలియదు. ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం వచ్చి చెప్పేంత వరకు కూడా ఈ లోపల ఒక సమాజ మందిరం ఉందనేటువంటి విషయం కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ ప్రభుత్వానికి తెలియదు. మరి పాకిస్తానీ ప్రభుత్వానికి తెలియనటువంటి విషయాన్ని కూడా ఇజ్రాయేలీ దేశస్తులు వారి యొక్క మొజాద్ అనేటువంటి ఒక స్పై ఏజెంట్స్ వచ్చి చెప్పగలిగారంటే ఇజ్రాయేల్ దేశం యొక్క టెక్నాలజీ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది కదా. మనకందరికీ చాలా తెలిసినటువంటి ఒక విషయం, బిన్ లాడెన్ అనేటువంటి ఆయన ఎక్కడ ఉన్నాడు అని ప్రపంచమంతా వెతుకుతూ ఉంటే వారిని తుదముట్టించేటువంటి శక్తి అమెరికా కలిగింది. దాని వెనకాల ఉంది కూడా ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి టెక్నాలజీనే. ప్రపంచమంతా కూడా బిన్ లాడెన్ని చంపేసినటువంటి కెమెరాలు ఆ రోజు ప్రపంచమంతా చూడగలిగాయి. వీటన్నిటి వెనకాల ఉంది కూడా ఇజ్రాయేలీ దేశం అనేటువంటిది ప్రపంచం మర్చిపోలేనటువంటి విషయం. ఇక 6వది, అసలు న్యూయార్క్లో ఉండేటువంటి సెన్సెక్స్ ఏదైతే ఉందో ఆ సెన్సెక్స్ అంతా కూడా ఇజ్రాయేలీ దేశం కంట్రోల్లో ఉంటుంది. అవును, ఇజ్రాయేలీ దేశస్తులు ఆ యొక్క సెన్సెక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏ కంపెనీ అభివృద్ధి అవ్వాలన్నా, ఏ కంపెనీ దిగిపోవాలన్నా, ఏ కంపెనీ ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలన్నా కూడా అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే వ్యాపార రంగంలో కానీ లేకపోతే ఆర్థికంగా బలపడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వీళ్ళ గుప్పిట్లో ఉన్నాయి అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఇక చివరిగా వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే యుద్ధ విమానాలు, యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతి పరికరం కూడా ఇజ్రాయేలీ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ద్వారా
బయటికి వచ్చినటువంటిదే. అవును, ఈరోజు హమాస్ చేసేటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఇరాన్ చేసేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే భారతదేశము పాకిస్తాన్ ఎప్పుడన్నా జరిగేటువంటి యుద్ధాలలో ఉపయోగించేటువంటి టెక్నాలజీ కానీ, లేకపోతే అమెరికా ఉపయోగించేటువంటి టెక్నాలజీ కానీ, లేకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలలో ఉపయోగించేటువంటి టెక్నాలజీ కానీ, ఈ విధంగా ఈ టెక్నాలజీస్ అన్నిటికీ కూడా పురుడు పోసింది ఎక్కడ అంటే ఇజ్రాయేలీ దేశం యొక్క మేధా సంపత్తి ద్వారానే. కాబట్టి ఇజ్రాయేల్ దేశము రాబోయేటువంటి తరాలకి, రాబోయేటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయించేటువంటి శక్తి, నిర్ణయించేటువంటి బలమైనటువంటి అధికారం కలిగినటువంటి దేశంగా ఇజ్రాయెల్ దేశం గురించి ప్రపంచమంతా కూడా మాట్లాడుకునేటువంటి విధంగా వారు అభివృద్ధి చెందగలిగారు. కేవలం 90 లక్షల మంది ఉన్నటువంటి జనాభా ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి రాగలిగింది. అసలు వీళ్ళు ఇంత స్థాయికి రాగలగడానికి బలమైనటువంటి కారణం వీరి వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుడు వీరిని నడిపిస్తూ ఉన్నాడు, నడిపిస్తాడు, నడిపిస్తూనే ఉంటాడు. వారికి ఎదురెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దినాన ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళు పడేటువంటి కష్టం, ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేధోశక్తి, సంపత్తి, జ్ఞానము ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకా ఏ ఒక్క వ్యక్తి కూడా తలదన్నేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. అంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు ఉన్నారు. అందుకని ఈరోజు ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా ఎంతోమంది శత్రు దేశాలు ఉన్నా కూడా నేటికి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమి చేయలేనటువంటి విధంగా ఉన్నారంటే ఈ 9 కారణాలు మనం చెప్పుకోవచ్చు కదా. మరొక ప్రాముఖ్యమైనటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.